నమస్తే, వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము, గ్రామాల అభివృద్ధి చెందాలంటే అది కేవలం టీడీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలకు తెలిపిన రాము. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు, బాబ్జీ చూపిన మార్గంలో తామందరూ నడుస్తూ నారీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపిన నేతలు. ప్రశాంత వాతావరణంలో నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కోరాడ గ్రామంలో పంటకాల దుస్థితిని వివరిస్తూ రాము సెల్ఫ్ వీడియోలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలు జీవనం సాగించడానికి కావాల్సిన వనరులు ఉన్నప్పటికీ వాటిని సరిచేసుకునే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి నెలకొందంటూ విమర్శించారు. పంట కాలువలను కూడా కనీసం శుభ్రం చేయలేని ఎమ్మెల్యే కొడాలి నాని పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు ఒకసారి చూసి ఈ గ్రామానికి ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చినప్పుడు నిలదీయాలని వెనుగండ్ల రాము సూచించారు. ఇది కోరాడ గుడ్లవల్లేరు మండలం పంట కాలువ అది జనావాసాల నుంచి వెళ్తుంది. వీళ్ళందరూ చక్కగా అక్కడ చూసినా కానీ ఇక్కడ చూసినా కానీ బట్టలు ఉతుక్కోవడానికి మిగతా పనులన్నిటికీ చక్కగా కట్టేసుకుని ఉన్నారు. సో దీని పరిస్థితి చూడండి ఒకసారి. ఇది పంట కాలువ ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తున్నారని చూసుకుంటే మీరు ఒకసారి చూడండి. ఇదంతా చూడండి ఒక్కసారి కాలువ. అసలు అక్కడ చూడండి. అంటే ఎవరు వేశారు ఇవన్నీ? జనాలు వేశారు అంటారు. జనాలు శుభ్రంగా లేరు, జనాలు శుభ్రంగా ఉంచుకోవట్లేదు అని ప్రజల అభిప్రాయం, మెజారిటీ ప్రజలది. కానీ ఇది మనం అలవాటు చేసిన దాన్ని బట్టే వాళ్ళు అలవాటు పడతారు. మనం అలవాటు అయిన దాన్ని బట్టే చూస్తుంది. ఇంకా ఏమీ మినిమం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉంటే ఇలాగ ఉంటే మురికి వాటలుగా ఉండేది. ఎందుకే అంటారు మనకు అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి చేసుకోవాలని కామన్ సెన్స్ లేని నాయకులు ఉండటమే మన ప్రాబ్లం. అదొకటి అర్థం చేసుకోండి. ఇక మరొకసారి కొంచెం చూపిస్తాను. ఇవన్నీ కట్టి ఉన్నాయంటే బట్టలు ఉతుక్కుంటానికి లేదు, మిగతా వాటి అన్నిటికీ అంటే వంటలు తోముకుంటానికి కూడా వాడే పరిస్థితి ఉండేది ఇదివరకు ఇందులో. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే కాలువ మొత్తం ఇది పంట కాలువ అని ఎవరైనా అనుకోగలరా? అసలు ఒక్కసారి చూడండి. ఇవన్నీ జనాలు వేసినాయి కాదంటలేదు నేను, కానీ అది వేయకుండా ఉండడానికి మనం సరిగా సదుపాయాలు కల్పించామా లేదా అనేది చాలా వస్తుంది. జనాలకు అవగాహన కల్పించామా లేదా అనేది తెలుసుకోవాల్సిందే. అది నాయకుల పని. ఇది నాయకుల పని కాదు అనే ఉద్దేశంతో నాకేం పని అన్నట్టుగా ఉండే ప్రస్తుతం నడుస్తూ ఉంది. దీన్ని మార్చాలి. ఎప్పటికైనా ఎలాగైనా మార్చి తీరుతాం. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కీర్తిశేషులు అడప బాబ్జీ 3వ వర్ధంతి సందర్భంగా నేడు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ నేతలు నివాళులర్పించడం జరిగింది. కొడాలి నాని గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించడమే కాకుండా ఆయన వంతుగా వైసీపీ పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎన్నటికీ ఎప్పటికీ మరువలేనిదని, ఆయన ఆశయాలని తాము కొనసాగిస్తూనే ఉంటామని వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలియజేశారు. ఆయన మరణాన్ని కూడా కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారని, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా రాజకీయాలు చేసిన బాబ్జీ లాంటి వ్యక్తులపై టీడీపీ నేతలు రాజకీయం చేయడం సరికాదంటూ వైసీపీ పట్న అధ్యక్షులు గొర్లాసీను మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ పార్టీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మిరుగుమాల కాళీ, రూరల్ పార్టీ అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, అద్దెపల్లి పురుషోత్తం మరియు వైసీపీ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మా మేనల్లుడు గుడివాడ పురపాలక సంఘ మాజీ
వైస్ చైర్మన్ దివంగత అడపా వెంకటరమణ బాబ్జీ గారి యొక్క మరి 3వ వర్ధంతి సందర్భంగా ప్రీతమ శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలని ఆ కుటుంబ సభ్యుడిగా బాబ్జీతో ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలి. బాబ్జీ మరణాన్ని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని అనేక రకాలైనటువంటి వదంతుల్ని ఆరోపించడం జరిగింది. నేనైతే దానికి స్పష్టమైనటువంటి సమాధానం వివరణ ఇవ్వదలుచుకున్నా. అడపా బాబ్జీ ఒరిజినల్గా రా వెంకటేశ్వరరావు యొక్క ప్రియమిత్రుడు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ్యుడిగా పోటీ చేసే సందర్భంలో మరి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి అభిమానిగా, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి యొక్క అభిమాన పాత్రుడుగా మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టడమే కాకుండా అదేవిధంగా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కూడా మరి అడపా వెంకటరమణ బాబ్జీకి 3 సార్లు కౌన్సిలర్గా గెలిపించడం అంటే అనేక వ్యయ ప్రయాసలు ఆయనే స్వయంగా బరాయించి ఈయనొక నాయకుడిగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి అతనున్న వార్డులు రిజర్వేషన్ అయినప్పటికీ కూడా ఎక్కడైతే జనరల్ కేటగిరీ ఉందో ఆ జనరల్ కేటగిరీలో పోటీ చేయించి గెలిపించినటువంటి ఘనత కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారిది. ఆయన 3వసారి ఎన్నికైన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన సందర్భం గుడివాడ ప్రజలందరికీ తెలుసు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని పదవి నుంచి తొలగించడానికి చేసిన ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతేకాదు మరి మున్సిపల్ చైర్మన్గా అడపా బాబ్జీ ఎక్కడవుతాడో అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న దింట్యాల రాంబాబు ఎన్నికలు జరగకుండా ఒక కుట్రతో కుతంత్రంతో కోర్టులో వ్యాజ్యం వేసి ఎన్నికలు జరగకుండా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా బాబ్జీ మరణానికి కారణమైతే వారి నుంచి భుజాలు తడువుకుంటూ దొంగే దొంగ అన్న విధానంగా అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చేసే ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు ఈరోజు కూడా ఖండిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఈ రోజున ఆదుకున్నది ఎవరు? ఆ కుటుంబం యొక్క యోగక్షేమాలు చూసేది ఎవరు? ఈ రోజుకి కూడా ఎప్పటికప్పుడు అడపా బాబ్జీ యొక్క కుటుంబ సంక్షేమాన్ని, కుటుంబాన్ని యొక్క యోగక్షేమాలు కనుక్కునేది గౌరవ ప్రీతమ శాసనసభ్యుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. ఈ రోజుకి చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మానవతా దృక్పథంతో కానీ కనీసం ఆ కుటుంబాన్ని పలకరించిన పరిస్థితి కానీ, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన పరిస్థితి కానీ లేకుండా ఈరోజు అపోహలు సృష్టించి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైనటువంటి మా వార్డు నుంచి, మా కమ్యూనిటీ నుంచి తీవ్రమైనటువంటి మీకు ప్రతిస్పందన, తీవ్రమైనటువంటి అవమానం జరుగుద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మాకు అత్యంత ఆప్తుడు, నేను సొంత అన్నయ్యలాగా భావించే గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి అడపా బాబ్జీ గారి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక శరత్ థియేటర్ నందు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఆయనకి ఘనమైన కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. స్వతహాగా మంచి మనిషి. గుడివాడ పురపాలక సంఘంలో 3 ప్రాంతాల నుండి కూడా 3 పర్యాయాలు కౌన్సిలర్గా గెలుపొంది 3వ పర్యాయం గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఆయన గుడివాడ పట్టణ ప్రజలందరికీ సేవలు అందించిన మహామనిషి అడపా బాబ్జీ గారు. నేను మొదటిసారి కౌన్సిలర్ అయినప్పుడు మున్సిపల్ ఆఫీసులో లేకపోతే కౌన్సిల్ మీటింగ్లో కానివ్వండి,
ఈ పాలనాపరమైన విషయాల్లో నాకు అన్నిట్లోనూ ఒక దిక్సూచిలాగా ఒక సొంత తమ్ముళ్లాగా నాకు అన్ని ఓనమాలు నేర్పించిన మా అన్నయ్య అడపా బాబ్జీ గారు, ఆయన మృతి, ఆయన లేని లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఆయనకి ప్రియమిత్రుడైన కొడాల నాని గారికి ఆ లోటు అనేది ఎవరో తీర్చలేనిది. ఆయన బాబ్జీ గారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన మరణాన్ని ఇంతకుముందు పెద్దల హనుమంతరావు గారు చెప్పినట్టు ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి చాలా మంది చూస్తా ఉన్నారు. ఆయన చివరి దశలో కౌన్సిల్ ఉన్న లాస్ట్ టైంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఆయన్ని దింపడానికి, ఆయన పదవి నుంచి తొలగించటానికి విశ్వ ప్రయత్నం చేసిన తెలుగుదేశం నాయకులు ఈరోజు గుడివాడ పట్టణంలో, గుడివాడ నియోజకవర్గంలో మీ వద్దకి, మీ ఇళ్ల వద్దకి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. వారిని మీరందరూ కూడా బాబ్జీ గారి మీద అభిమానం ఉన్నవారు, బాబ్జీ గారి అభిమానులు కూడా చెప్పుతో కొట్టి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. వారు కాదా మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని పదవి తీయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మా దగ్గర నుంచి కౌన్సిలర్లను తీసుకెళ్లారు, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉండటానికి వీల్లేదు అని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ వెనుగళ్ల రాము వెనకమాలే తిరుగుతా ఉన్నారు. దీన్ని అంతటినీ కూడా గుడివాడ పట్టణ ప్రజలు గమనించాలని, రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి, అదే మనం బాబ్జీ గారికి ఇచ్చే ఘనమైన నివాళని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన లోటు మాకు ఎవరో తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకి ఆయన లేని వార్తను జీర్ణించుకుని జనజీవన స్రవంతిలో కలవటానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకు. గుడివాడ ముద్దుబిడ్డ మా అన్న అడప బాబ్జీ గారి 2వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఒక 4 మంచి విషయాలు ఆయన గురించి మాడే అవకాశం రావటం, కానీ ఆయన లేని ఈ రాజకీయం, ఆయన లేని ఈ పరిస్థితుల్లో మాట్లాడాల్సి రావడం చాలా దురదృష్టకరం. సహజంగా బాబ్జీ అన్న అంటే క్రమశిక్షణ, మృదు స్వభావి, మంచి మనసున్న రాజకీయ నాయకుడు, మాలాంటి యువత ఎంతో మందికి మార్గదర్శకుడు మా బాబ్జీ అన్న. స్వభావానికి చిన్న పిల్లడి స్వభావం అయినా కూడా రాజకీయంలో కొడాల నాని గారి తర్వాత ఈ నియోజకవర్గంలో నిజంగా బడుగు బలహీన వర్గాలు, కుల మతాలకు అతీతంగా ఈ రోజున కొడాల నాని గారి తర్వాత అంత అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా బాబ్జీ అన్న అని చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఉంది. బతికుంటే ఖచ్చితంగా ఇంకా ఎన్నో మంచి పదవులు అధిరోహించేవాడు. ఈ గుడివాడని ఇంకా అభివృద్ధి పదవులు నడిపించడానికి ఆయన ఎనలేని కృషి ఖచ్చితంగా చేసేవాడు. కాకపోతే దురదృష్టశాస్తు భగవంతుడు ఆయన్ని ముందుగా తీసుకెళ్లిపోయాడు. ఆయన లేని లోటు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ మాలాంటి యువకులకి తీరని లోటు. అలాగే ఇంకా ఆయన అభిమానులుగా రానున్న రోజుల్లో పురుషోత్తం అన్న కానీ, అలాగే మా తోట సాయి కానీ, అలాగే ఆయన అభిమాన సంఘం అంతా కూడా మా జ్యోతుల పండు కానీ, మా ఆర్కే గారు కానీ, వీళ్ళందరి సమక్షంలో ఆయన స్ఫూర్తిని గుడివాడ నియోజకవర్గంలో కొనసాగిస్తామని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన నేర్పిన క్రమశిక్షణని పాటిస్తూ రాజకీయాలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అడపా బాబ్జీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రీతం శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి నాని గారి ఆధ్వర్యంలో మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అడపా బాబ్జీ గారు మరి ఒక కులానికే కాదు, మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి మనలో ఒకడై మరి ఉంటూ, మరి మేము ఆయన దగ్గరకు వివిధ రకాల సమస్యల మీద వెళ్తున్నప్పుడు మరి ఆయన ఎంతో ఓర్పుగా ముందల ఆయన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కూర్చోమని ముందల టీ తెప్పించి
మరి టీ తాగందే మరి వెళ్ళనిచ్చేవాడు కాదు. మరి ఆయనలో నేను ఎప్పుడు కూడా కోపాన్ని చూడలా. మరి ఆయన ఆజాత శత్రువు. మరి అలాంటి మంచి మనిషి మనం ఈరోజు మా పార్టీకి మరి లేకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఆయన్ని వైస్ చైర్మన్గా కాకుండా మున్సిపల్ నుంచి మరి దింపటానికి చేసిన కుట్రల్లో మరి ఎన్నో ఇన్ని కావు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఆయన మీద ఏదో ప్రేమ చూపించి మరి ఓట్ల రాజకీయం చేస్తా ఉన్నారు. మరి ఆ రోజు బాబ్జీ గారు పడిన మానసిక క్షోభ మరి అంతా ఇంత కాదు. మరి ఆనాడు ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారు నేనున్నానంటూ ఆయన వెన్నంటూ ఉండి మరి చంటి గారు కానివ్వండి, హనుమంతరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉండి మరి ఆయన్ని ఆ యొక్క దించే కార్యక్రమాన్ని నుంచి అవన్నీ కూడా వాళ్ళు చేసే కుయుక్తులన్నీ కూడా వీళ్ళు పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసి మరి ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారు మొన్నే చెప్పారు. మరి ఆయన కోసం మరి ఎన్నో మరి డబ్బులు లెక్క చేయకుండా కూడా ఖర్చు పెడతా ఉంటే మరి బాబ్జీ గారు అన్నాడు ఆ రోజు, అన్నా ఎందుకు నా కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అని అన్నా సరే మరి ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారు వినకుండా మరి బాబ్జీ గారి మీద ఉన్న ప్రేమని ఆ విధంగా చూపించి మరి ఆ కుట్రలన్నీ తిప్పికొట్టడం జరిగింది. మరి అలాగే బాబ్జీ గారు మరి ఆజాత శత్రువు. మరి ఎప్పుడు ఎవరికి ఏ పని కావాలని వెళ్ళినా సరే ఆ పని దగ్గరుండి ఫాలోఅప్ చేసి పని అయ్యేంత వరకు కూడా మళ్ళీ తమ్ముడు నీ పని అయ్యిందా అని చెప్పి మరి వాకప్ చేసే మంచి మనిషి. మరి అలాంటి మంచి మనిషి మా మధ్యన లేకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఆ కుటుంబ సభ్యులకి మరి ఆ భగవంతుడు మరి మనోధైర్యాన్ని నిబ్బరాన్ని మరి కలగజేసి మరి వాళ్ళు కూడా మరి జనజీవన సమితిలో కలిసి మరి మాకు కూడా మా పార్టీకి కూడా మరి బలం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను కోరుకుంటూ. అందరికి నమస్కారం అండి. ఈరోజు నాకు గురువు అన్నయ్య చాలా ఇష్టం. అంటే ఇంచుమించు నాకు దైవంతో సమానమైన అడపా బాబ్జీ గారి వర్ధంతికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే బాబ్జీ గారి అభిమానులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాబ్జీ అంటే అందరు ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు గుడివాడలో కొడాలి నాని గారి తర్వాత అంత క్రేజ్ కలిగిన అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఆయనకంటూ సొంత మనుషులు అభిమానులు ఎంతో మందిని చూరగొన్న నాయకుడు ఆయన. రాజకీయాల్లోనే కాదు వ్యక్తిత్వంగా కూడా ఆయన చాలా విలువలు, నీతి, నిజాయితీతో ఆయన జీవితం కొనసాగించారు. అలాంటి వ్యక్తి లేకపోవడం మా పార్టీకి అలాగే మాకు వ్యక్తిగతంగా చాలా తీవ్ర నష్టం జరిగిందని తెలియజేస్తూ ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో ఉండాలని నేను నా వంతుగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన చూపిన బాట నడుస్తూ మేమందరం రాజకీయాల్లో ఉన్నంతకాలం బాబ్జీ గారి అభిమానులుగా ఆయన శిష్యుడిగా నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన కొడాలి నాని గారి వెంట నడుస్తానని ఆయన చెప్పిన మాట ప్రకారం మనందరం కూడా తూచే తప్పకుండా మనం పాటించాలని, మన రాజకీయ జీవితం అంతా కొడాలి నాని గారితో సాగాలని బాబ్జీ గారి అభిమానులందరికీ పిలుపునిస్తూ నేను అలాగే కొనసాగుతాను. అలాగే మీరందరూ కూడా కొనసాగాలని, అందరూ అదే దీంతో ఉంటారని, అలాగే బాబ్జీ గారు చూపిన మార్గంలో మనం నీతి నిజాయితీగా ఒక మాటకి ఇస్తే దాన్ని కొట్టుబడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి నివాళులర్పిస్తూ. గొడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామాల్లో నేడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వెనుగండ్ల రాము గ్రామాల్లో పర్యటించడం జరిగింది. గ్రామానికి విచ్చేసిన టీడీపీ జనసేన నేతలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన రాము తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలే కనబడుతున్నాయని, సమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యేను గుడివాడ నియోజకవర్గ ప్రజలు 4 సార్లు ఎన్నుకోవటం చేసినా తప్పిదం అంటూ రాము తెలిపారు. ఈసారైన ప్రజలు విఘ్నతతో ఆలోచించి సరైన ఓటు హక్కు వినియోగించుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలకు మద్దతు తెలియచేయాలని వెనుగండ్ల రాము కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నడవాలి నడవాలి రాము గారు మర్చిపోవద్దు.
సార్ అదంతా గుడ్లవలేదు. కొన్ని నిన్నే తెలిసింది నాకు ఎవరు చెప్పలా మీటింగ్ పడిపోయింది మన నామినేషన్ ఆ రోజు గుడియాడా ఆల్జారిపోయి పాపం నామినేషన్ వచ్చే రోజు పడిపోయింది మీటింగ్ గుడియాడ జరిగింది అన్న బాబాయ్ సైకిల్ గుర్తు ఓటేయమ్మా సైకిల్ గుర్తు ఓటేయ సైకిల్ గుర్తు ఓటేయని మర్చిపోవద్దు. సైకిల్ అసలు మర్చిపోవద్దమ్మా. మా వెంకట రాము గారు అమ్మ మాకు ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తు ఓటేయండి మర్చిపోవద్దు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా విద్యాశాఖ అధికారులు ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయటమే కాకుండా విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ ఇప్పటికే ఉచిత బస్సు సర్వీసులు కూడా అందజేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో నేడు మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది. ప్రజాగలం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించలేని కూటమి వైసీపీ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోడీని అనేక రకాలుగా విమర్శించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేడు నరేంద్ర మోడీని పొగుడుతున్నారని విమర్శించారు. ఇటువంటి పొత్తులను ప్రజలు నమ్మరని, తప్పకుండా మరోసారి వైసీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అఖండ మెజారిటీతో అన్ని స్థానాల్లో విజయం సాధించే విధంగా భగవంతుడు ఆశీస్సులు, ప్రజల దేవుళ్లు ఉంటాయని నారాయణ రెడ్డి తెలిపారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగలం, అది ప్రజాగలము గందరగోళము
ఒక సభ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏర్పాటు చేసుకుని ఒక అట్టప్లాప్ షోగా ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయింది. కనీసం ఒక ప్రధానమంత్రి స్థాయి వస్తే ఒక మైక్ అరేంజ్మెంట్ లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు, జనాలు లేరు, ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేసుకోలేని ఈ పార్టీలు రాష్ట్రాన్ని మేము అధికారం నుంచి వస్తాము, మేము రాష్ట్రాన్ని ఇది చేస్తాం అనే పరిస్థితి ఉంటే ఒక చిన్న మీటింగ్లే మీరు మెయింటైన్ చేసుకోలేకపోయారు. ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు? ముగ్గురు కలిసి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇదే ముగ్గురు, ఇదే 3 పార్టీలు 2014లో సాక్షాత్తు తిరుపతిలో అదే వెంకన్న సన్నిధిలో 600 హామీలు చంద్రబాబు నాయుడు ప్రకటించి ఇవన్నీ మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి ఆ రోజున మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీలను తొంగలు దొక్కి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మరి ఆయన అడిగే పరిస్థితి లేక చంద్రబాబు గారు మరి 2014 నుంచి 18 వరకు కూడా బీజేపీతో అంటకాగి వీళ్ళ మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వంలో పెట్టి ఒక్క పని చేయకుండా అర్ధంతంగా రాజకీయం కోసం మళ్ళీ బీజేపీ తిట్టి బీజేపీని ఏ విధంగా చంద్రబాబు తిట్టాడో ఈ ప్రపంచంలో ఎవడో అంత భయంకరంగా తిట్టిన వ్యక్తి లేదు. సన్నాసి అన్నాడు, పనికిమాలని అన్నాడు, నువ్వు సంసారం చేయవు, నీకు ప్రతి సమస్య ఏం తెలుస్తాయి అన్నాడు. వ్యక్తిగతంగా దూషించాడు. 2000 మంది గోత్రాలకు నువ్వే మోడీ కారణం, ఆంధ్రప్రదేశ్ వచ్చి నేను అరెస్ట్ చేస్తాను అని ఈ ప్రగల్భాలు పలికిన వ్యక్తి మళ్ళీ ఈ రోజుకి వచ్చి నిన్న ఆ జనకాల మీటింగ్ అంతా కూడా ఏ ప్రజా సమస్య మీద మాట్లాడకుండా మోడీ భజనే, మోడీ 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 అంటే ఈ 5 సంవత్సరాల్లో మీకు అధికారం పోయేపాటికి మీ మీద కేసీఆర్ నుండేపాటికి ఇవాళ మోడీ దేవుడయ్యాడా? అలాగే పవన్ కళ్యాణ్ గారు 5,000 లడ్డూలు ఇచ్చారని చెప్పేసి కామెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళ 5,000 లడ్డూలు ఏమయ్యాయి? మళ్ళీ ఎందుకు మీరు మోడీ గారితో కలిశారు? నిన్న మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద బహిరంగ కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ప్రధానమంత్రి సభకు వచ్చినప్పుడు మీరు అడగవలసింది ఏంటి? అయ్యా మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, మీరు రైల్వే ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని ఏ ఒక్కరన్నా ప్రజా సమస్యల మీద అడిగారా? అవి మాట్లాడకుండా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే విధంగా ఇసుక అక్రమాలు చేస్తున్నారు, లిక్కర్ అక్రమాలు చేస్తున్నారు. ఏదైనా ప్రజాస్వామ్యం? మీరు ఎందుకని మోడీ గారిని ఏ విధంగా ఏమో పెట్టుకొని మళ్ళీ మీరు ప్రజలకు వస్తున్నారు? చంద్రబాబు నాయుడు వ్యక్తి ఆయన రాజకీయం కోసం వీళ్ళందరినీ వాడుకుంటాడు. నిజంగా నేను చెప్పాలంటే ఈ రాబోయే ఈ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళంతా కౌరవులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అర్జున పాత్ర పోషించబోతున్నారు. ఈ మహా కురుక్షేత్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఒక విజన్ అయిన వ్యక్తి. అతన్ని కర్ణుడి పాత్ర పెట్టి మహాభారతంలో కర్ణుడు వ్యక్తిగతంగా మంచివాడే, మహాదానకర్ణుడు అంటారు. ఆ దానకర్ణుడు కూడా, ఆ మంచి వ్యక్తి కూడా ఆ దుష్ట చేదృష్టి ఎవరైతే ఉన్నారో ఆ కౌరవులతో కలిసి ఆయన కూడా చెడు సహవాసం పడి మరి చెడుగా బ్యాడ్ క్యారెక్టర్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ఇవాళ మోడీని కూడా వాడుకుంటా ఉన్నాడు రాజకీయం కోసం. రాజకీయాలు అనేది ఒక క్రెడిబిలిటీగా ఉండాలి. ఒక మాట చెప్తే అది ప్రజలకు నెరవేర్చే విధంగా ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే, నవరత్నాల రూపంలో ఉన్న 93%, 94% ప్రతి ఇంటిని కూడా ఇవాళ పాంప్లెట్ చూస్తూ ఉంటే, ఆధార్ కార్డు కొట్టగానే వాళ్ళ స్టేట్స్ అంతా కూడా వాళ్ళ ఇంటికి ఇన్ని పథకాలు వచ్చాయని చెప్పేసి పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడో కరప్షన్ జరగలేదు. అప్పుడు ఇటువంటి పరిస్థితి. గుడివాడ పట్టణ స్థానిక బిల్లపాడు గ్రామంలో నివసిస్తున్న పటమట కనకదుర్గ ఇల్లు
గత రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధం అవడంతో కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబ సభ్యులను ఆర్కే వారియర్స్ ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి వారిని పరామర్శించి ప్రభుత్వ అధికారులకు మరియు గుడివాడ పట్టణ సేవా సంస్థలకు తెలియజేసి వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా నిన్న రాత్రి గుడివాడ పట్టణ స్థానిక బిల్లపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పడమట కనకదుర్గ వారి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో కట్టుబట్టలతో బ్రతికి బయటపడ్డారని దయచేసి ప్రభుత్వ అధికారులు మరియు సేవా సంస్థలు ఒకసారి వారి ఇంటికి వచ్చి ఇక్కడ పరిస్థితిని వీక్షించి వారికి తోడుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చరణ్, శివ, శ్యాంబాబ్, ఫ్రెండ్ సర్కిల్ మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ స్థానిక బిల్లపాడు గ్రామంలో నిన్న రాత్రి విద్యుత్ షార్ట్ వల్ల 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్న పడమట కనకదుర్గ గారి ఇంట్లో పూర్తిగా ఇల్లు అగ్నికి ఆహుతి అయిపోయి కట్టుబట్టలతో వాళ్ళ ఫ్యామిలీ బయటపడింది. ఎందుకంటే ఇది ఆవేశంగా మరి ఈ కరెంటు తీగల వల్ల వచ్చిందో మరి ఎక్కడ యాక్సిడెంట్ అయిందో మరి వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ విజయవాడ వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ బాబురావు గారు నిద్రిస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ చుట్టుపక్కల వాసులు అందరూ పాపం వెంటనే గ్రహించి వాళ్ళందరూ తలో చేసి ఈ మంటలు ఆర్పడం జరిగింది. ఇక్కడ దగ్గర ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 1-2 గంటలైనా సరే గుడివాడలో ఫైర్ రాలేదు దగ్గర రాలేదమ్మా. అదే అదమ్మా ఫైర్ ఇంజిన్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇక్కడ రావడం జరగల. ఎక్కడ బిజీ అని చెప్తాను. కైకూరు నుంచి దగ్గర రావాలంటే 1-2 గంటలు పడుతుంది. ఈ మధ్యలో 2 గేట్లు ఉంటాయి. ఈ 2 గేట్లు తిరిగి వచ్చేది మొత్తం పూర్తిగా ఇది అగ్నికి ఆహుతి అయిపోయిందండి. దయచేసి ఈ గుడివాడ పట్టణంలో చాలా మంది సామాజిక సేవా సంస్థలు ఉన్నారు, వివిధ రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ కుటుంబం చూడండి. ఈ పాప ఎంతో అంటే చిన్నప్పటి నుంచి తిండి లేకపోయినా సరే పాపని చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి భవిష్యత్తు బాగుంటుందని ఆ పాపని ఎంతో మంచి ర్యాంక్ ఫస్ట్ చదువుతున్నారు కానీ ఇప్పుడు దాకా మంచి ర్యాంకులో ఉంది. ఇప్పుడు ఏం చదువుతున్నాము ప్రజెంట్? ఇంటర్ కూడా అయిపోయిందండి. ఆ సర్టిఫికెట్లు కూడా బీరోలో ఉండి మొన్నే పొలం డబ్బులు 60,000 రూపాయలు క్యాష్, బంగారం, వెండి అంతా అసలు అగ్నికి ఆహుతి అయిపోయి మొత్తం కాలిపోయింది. ఆ పాప ఆఖరికి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా బూడిదైపోయింది. దయచేసి మానవతా హృదయంతో మన పడమట కనకదుర్గ గారి కుటుంబ సభ్యులను అందరూ ఆదరించాల్సిందిగా. ఎందుకంటే ఒకసారి వీక్షించండి, ఈ బిల్లపాడి గ్రామం ఎంత దూరం ఉంటుందో. దగ్గర గుడివాడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 5 నిమిషాలు మనం వచ్చేస్తాము. ఒకసారి అందరం చూసి మనకొంత సాయం, ఎందుకంటే మనకున్న దాంట్లో ఏదో విధంగా ఇస్తే వాళ్ళు ఒక గూడుని ఏర్పరచుకుంటారని ఆలోచన. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తాటాకులు వేసుకుంటారు, అవి వేసుకుని మళ్ళీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి ఊరు ప్రజలు కానీ మన గుడివాడ పట్టణ ప్రజలు కానీ ఎవరైనా ఇక్కడ వీక్షించి వీళ్ళకి మనవంతు సహాయంగా, అది ఇసుక అవ్వచ్చు, ఇటుక రాయవచ్చు, నాపర అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా వచ్చి మనవంతు సహాయం చేస్తే వీళ్ళ కుటుంబం బాగుంటుందని నా ఆలోచన. దయచేసి అందరూ సహృదయంతో వీళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము, గ్రామాల అభివృద్ధి చెందాలంటే అది కేవలం టీడీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలకు తెలిపిన రాము. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు, బాబ్జీ చూపిన మార్గంలో తమందరూ నడుస్తూ నారీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపిన నేతలు. ప్రశాంత వాతావరణంలో నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.